హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సౌత్ ఏషియా బిగ్గెస్ట్ ఫౌల్డరీ ఎక్స్పో 2025 ఫౌల్డరీ ఇండియా 17వ ఎడిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. నేటి నుండి 3 రోజుల పాటు జరగనున్న ఫౌల్డరీ ఎక్స్పో ఇండియా కార్యక్రమం జరగనుంది. ఫౌల్డరీ రంగంలో రైతులకు ఉపయోగపడే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి తక్కువ సమయంలో శ్రమ లేకుండా వాడేటటువంటి దానా మిషన్లు, ఎగ్ కలెక్షన్ మిషన్లు తదితర యంత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇక పౌల్ట్రీ ఇండస్ట్రీ వ్యవసాయంలో అనుబంధం ఉండేదని, ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీలు పౌల్ట్రీలో అంతర్భాగంగా ఉన్నాయని చెప్పారు మంత్రి పొన్నం. యువత పౌల్ట్రీ ఇండస్ట్రీ వైపు ఉన్న అవకాశాలు వినియోగించుకోవాలని తెలిపారు. చికెన్, ఎగ్స్ అవసరాలకు ముగింపు లేదు. రాబోయే కాలంలో వీటి వినియోగం మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆధ్వర్యంలో తెలంగాణలో 3 రోజుల పాటు జరగనున్న సౌత్ ఇండియా ఆసియా స్థాయిలో జరుగుతున్నటువంటి పౌల్ట్రీ ఎగ్జిబిషన్, పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఉత్సాహికులకు ఇంకా పాడి పంట అంటే ఇంతకుముందు నినాదం ఉండే, ఇప్పుడు ఈ యొక్క పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశాలు తక్కువ వెలువడే సందర్భంలో ఇటువంటి వృత్తిపరంగా ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే పూర్తిగా మెకనైజేషన్ అయిపోయింది, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి దీని ఈ రిక్వైర్మెంట్ కూడా కన్జంప్షన్ అనేటువంటి దానికి తెలుగు నో ఎండ్ చికెన్ ఆర్ ఎగ్. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ, దానికి ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రియలిస్ట్, మినిమం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ